డాగి నడుచుకుంటూ వచ్చింది. అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికీ తెలీదు. సరే, మెడకేదైనా దెబ్బ తగిలిందా లేదా? ఎక్కడైనా గాయాలయ్యాయా? అది కూడా లేదా? నువ్వు అందమైన డాగివా? అయితే ఏంటి? అరే, 3 రోజులుగా నువ్వు ఏమీ తినలేదా? తినడానికి రుచికరమైన ఆహారం ఉంటే పెట్టమంటున్నావా? నిన్ను మర్యాదగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేనే భోజనం చేసి వారం రోజులయ్యింది. నేను చూదవాడి నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోగొట్టుకున్నా. ఇక నువ్వు ఇటువైపు రాకూడదు. వచ్చింది కానీ ఎవరు లేరండి. మరి ఎవరు తలుపు కట్టింటారు? తలుపు కింద ఎవరో ఉన్నారు చూడు. బాగా దెబ్బ తగిలిందనుకుంటారు. ఎవరిలా చేసింది? నువ్వే ఇలా చేశావు. తలుపు విరిగిపోయింది. సరిచేయమని ఎన్నిసార్లు నీకు చెప్పాను. నా మాట అస్సలు వినవు. నీకే కావాలి. త్వరగా చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళు. ఏంటి నువ్వు నా నెక్స్ట్ సినిమాలో ఉండవా? అది చాలా మంచి విషయం కదా. ఎందుకు బాధపడుతున్నావు? అదలా ఏం చెప్పలేదు. నీకు ఆకలిస్తుంది, తినడానికి ఏమైనా కావాలా? ఉండు, ఇదిగో. చూసావా ఎలా తింటుందో? టేస్టీగా ఉందా? మనం కూడా దీన్ని తినచ్చు అనుకుంటాను. తయారు చేసి 5 రోజులే కదా అయింది. నిజం చెప్తే అది ఎలా తింటుంది చెప్పు. ఈ సంఘటన తర్వాత ఆ డాగి షించాన్ తోటి, నేని తోటి అక్కడ జీవించడం మొదలు పెట్టింది. ఇక నా వల్ల కాదు. నేను కాసేపు బ్రేక్ తీసుకుంటాను. ఏంటి అప్పుడే అలసిపోయావా? నువ్వు ఇక్కడికి వచ్చి పని చేసి 7 నిమిషాలే అయ్యింది. నేను చేయను, వయసు అయిపోయింది కదా, అందుకే టైర్డ్ అయిపోయాను. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టైర్డ్ అయిపోయాను. నాకు ఇక చెప్పే ఓపిక లేదు. సరే సరే, నేను వెళ్ళి టీ తీసుకొస్తాను. టీ మాత్రం చాలదు, చిలకడ దుంపలు కూడా కావాలి. తీసుకురా. ఏంటి నీకు టీతో పాటు చిలకడ దుంపలు కావాలా? కలికాలం అన్నది కరెక్ట్ గా ఉంది. ఏంటి నేను ఇక్కడ తవ్వాలనుకున్నావా? కుదరదు. ఓకే, ఇప్పుడు నేను వెళ్ళి టీ తాగుతూ యాక్షన్ జుకీర్ యొక్క వీడియోస్ నేను చూస్తాను. ఎందువల్ల అలా చెప్పింది? ఇక్కడే అది చూపించింది. ఏముందో చూస్తాను. ఈ రోజు నా టైం బాగుంది. తగిన చోట బంగారం దొరికింది. ఏంటిది? ఒకే రాత్రిలో మన ఇంటి పక్కన వాళ్ళు కోటీశ్వరులు అయిపోయారు. పర్వాలేదులే, అంతా మంచిదే కదా. ఆ తరువాత కొన్ని రోజులకి ఏం జరిగిందంటే, ఏంటి ఈ చెట్టుని నేను నరకాలా? ఏమంటున్నావు? నువ్వు మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావు, చూసుకో. అది చెప్తే నేను వినలేదు కాబట్టి నిన్ను తీసుకొచ్చి నన్ను ఒప్పించడానికి ట్రై చేస్తుందా? అసలు అక్కడ ఏముంది? ఈ పని పూర్తయ్యాక రైస్ కేక్ చేయమని చెప్తోంది. అబ్బో, ఇది రాను రాను నాకు ఆర్డర్లు వేస్తుంది. నేను అలసిపోయాను. మన కాసేపు బ్రేక్ తీసుకుంటే బాగుంటుంది. అసలు ఎందుకు ఇలా ఉన్నావు? ఈ రైస్ కేక్ చేయడం
ఉన్నది. ఓహో, డాగినా? ఈ టైంలో ఇది క్లీన్ చేస్తుంది. సరే సరే, బాధపడకు. తెల్లారగానే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, సరేనా? నాకు కడుపు ఫుల్గా ఉంది. ఏమైంది షీరు? మేము పడుకొని 7 నిమిషాలే అయ్యింది. దీన్ని నా సొంతం చేసుకుంటాను. అలా చూసావా మన పక్కిన కానీ ఇప్పుడు ఏం జరగబోతోందంటే ఎంతమంది వచ్చారు? ఇంట్లో ఏదైనా పార్టీ జరుగుతుందా ఏంటి? కాదు, వీళ్ళు ట్యాక్స్ ఆఫీస్ నుంచి వచ్చారు. మన పక్కింటి అతని ఇంట్లో రైడ్ జరపడానికి వచ్చారు. ఓహో, రైడ్ జరపడానికా? అవును, రైడ్ అంటే ఏంటో చెప్పు. నీకు చెప్తే అర్థం అవుతుందా ఏంటి? ఆ తర్వాత ఏంటి రావడానికి జనాలు ఎక్కువగా వస్తున్నారు? దీన్ని బట్టి చూస్తుంటే మన పక్కింటి అతను నకిలీ నగలు అమ్మినట్టున్నారు. ఆ తర్వాత ఏమైందంటే అతను ఏది న్యాయంగా సంపాదించలేదు. అందుకే పోలీసుల దగ్గర ఈ రోజు ఇరుక్కున్నారు. ఓకే, టైం అయింది. ఇప్పుడు నేను వెళ్ళి యాక్షన్ సుఖిల్ని చూస్తాను. మళ్ళీ మొదలు పెట్టావా? నువ్వు పని చేయడం మొదలు పెట్టి 7 నిమిషాలే అయ్యింది. ఓహో, 7 నిమిషాలైందా? అయితే పని చేయకూడదులే.